గ్రూప్ ఆఫ్ పీపుల్ మన నైట్ కేసు చిన్న ఇన్సిడెంట్ ఏదో అయిందండి ఇక్కడ. అదేలే మేడం. అది 2 వర్షన్స్ విన్నారు యాక్చువల్ గా వచ్చిన వాళ్ళందరూ, బట్ ఒక వర్షనే రాస్తారు, న్యాచురల్ కదండి మీడియాకి. అలా ఎప్పుడు ఉండదు మేడం గారు. అంటే రియల్ జర్నలిస్ట్ అనేవాడు 2 వెర్షన్లు ఇస్తాం. కాకపోతే మీరు కూడా చెప్తే మేము ఇస్తాం. మీరు స్పందించలేదు అనుకోండి మేము చెప్పేది. మొత్తం డాక్టర్లు అందరూ కూర్చుని నభో దిభోమని స్పందించారండి. 5 గంటలు ఏం చేశారనేది బాగా విపరీతంగా స్పందించారు డాక్టర్లు. 3 డాక్టర్లు కూర్చుని మీడియా అంతటిని అడ్రస్ చేయండి ఆ రోజు నైటే. ఒక చిన్న కామెంట్ కూడా లేదండి. ఓన్లీ హస్బెండ్ ఏం బాధపడితే హస్బెండ్ మీద గృహహింస చట్టాల మీద, లేకపోతే డౌరీ హెరాస్మెంట్, హోమిసైడ్ కేసులన్నీ బుక్ చేశారండి ప్రాణ ఫ్యామిలీ వాళ్ళే, అమ్మాయిల ఫ్యామిలీ. అవునండి, 3 రకాల కేసులు బుక్ చేశారు. ఎందుకంటే ఎవరు పేషెంట్ చనిపోయిన అమ్మాయి వాళ్ళ తాలూకా వాళ్ళు వచ్చి అంతే. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు వాళ్ళ అబ్బాయి హస్బెండ్ ఎంతో బాధపడ్డాడు అని చెప్పి ఆ అబ్బాయి గురించి ఏంటి రాస్తారంటే వాడు ఒకడే ఉండి అసలు జాయిన్ అవ్వమంటే బయటకి తీసుకెళ్లిపోయాడండి. వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చారండి చెస్ట్ పెయిన్ ఎక్కువైపోయిందని చెప్పి. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కదండి. మరి ఎనీవేస్ సార్ అదేం లేదండి. ఇప్పుడు వాళ్ళు ఏం రాశారు, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఏమన్నా ఉన్నా 1 వర్షన్, ఎప్పుడు ఒకటే వర్షన్, 2వ వర్షన్ ఉండదు. విక్టిమ్స్ ఇక్కడ హాస్పిటల్ అండి, వాళ్ళు కాదు. అఫ్ కోర్స్ పాపం చిన్న అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరం. అది 2 days నుంచి పెయిన్ అంటే ఇంట్లో పెట్టుకుని కూర్చున్నారండి. మరి లాస్ట్ గంటలో తీసుకొచ్చారు మన దగ్గరికి. 11:30 చెప్పట్లేదు కదా మేడం, వాళ్ళు పొద్దున ఉదయం తీసుకొచ్చాము. ఎందుకంటే టైమింగ్స్ అయ్యి ఉన్నాయండి, సీసీ కెమెరా మొత్తం. పోలీస్ వాళ్ళు అడిగారండి, బట్ వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు కదండి అబ్బాయి మీద. సో మొత్తం ఎవిడెన్సెస్ అన్ని అడిగితే అందుకనే మేము తీయాల్సి వచ్చింది. మొత్తం సీసీ కెమెరా మీద అంటే ఏ బేస్ చేశారు మేడం? ఏ పరంగా? అంటే దీనికి నిర్లక్ష్యం అబ్బాయినా ఏంటి? కాదండి, వాళ్ళు వేసుకున్నారు, మనకు సంబంధం లేదు సార్, మనకు సంబంధం. అది నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మీ ఎవరైతే ఉన్నారో మీ దీనికి సంబంధించి మీ హాస్పిటలైజేషన్ తో పాటు ఇతను కూడా నిర్లక్ష్యం వహించినాడని ఇద్దరి మీద కంప్లైంట్లు విడివిడిగా ఇచ్చారా లేకపోతే కలిపి ఇచ్చారా అనేది మాకు క్లారిటీ లేదు. లేదండి, ఓన్లీ వాళ్ళ తాలూకా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ తాలూకా వాళ్ళు ఆయన మీద. ఆసుపత్రి మీద ఎన్ని కంప్లైంట్ లేదంటారా అయితే? నాకు తెలియదండి. తెలియదేమో. అంటే నాకు తెలిసింది, నాకు సమాచారం ఉన్న విషయం ఏంటంటే అబ్బాయి నెగ్లిజెన్సీ ఉంది అని అంటూ తండ్రి అతని మీద ఆరోపణ చేస్తున్నారు. దాదాపు పర్వాలేదు. ఇప్పుడు ఏంటంటేనండి, ఇప్పుడు అన్ని మంచిది కదండి ఇట్లా ఉంటే. ఎందుకంటే మొత్తం సీసీ క్యామ్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయండి. ఏ టైంకి వచ్చారు, ఎప్పుడు వెళ్ళిపోయారు బయటికి. పొద్దున్నే వచ్చిన రాత్రి ఏంటంటే వచ్చిన తర్వాత 12:30కి తీసుకొచ్చారు. 12:40కి శ్రోత పడిపోయిందండి, అమ్మాయి కొలాప్స్ అయిపోయింది మొత్తం. ఎప్పుడు మీ దగ్గరికి ఎన్నింటికి తీసుకొచ్చారు మేడం? నాకు టైం లైన్ అంతా మొత్తం ఈవెంట్స్ అన్ని ఇస్తారు సార్, మీకు ఇస్తారు. మీకు కావాలంటే కానీ ఫస్ట్ ఇమ్మంటే మొత్తం ఇప్పుడు పోలీస్కి ఏదైతే ఇస్తున్నారు మీకు కూడా రిలీజ్ చేస్తారండి. ఇవ్వండి తప్పేముంది ఇందులో. మీది కూడా వాళ్ళతో పాటు ఇస్తాం, తప్పేం లేదు ఇందులో. ఎందుకంటే వాస్తవం చూసాక వాస్తవాన్ని మరుగున పడేసి అవాస్తవాన్ని బయట పెట్టడం అనేది జర్నలిజం యొక్క అలా కాదులేండి. నేను అదే టైం లైన్ అది నేను చెప్పానండి శ్రీనివాస్ గారికి. నాకు 11:09కి 11:10కి వచ్చారండి మొత్తానికి. వచ్చిన తర్వాత డాక్టర్ గారు చూసి 11:40కి ఎప్పుడు అడ్మిషన్ అదే క్యాజువాలిటీలో ఉంచండి, తెలియట్లేదు, నొప్పి ఉంది కదా, ఎందుకైనా మంచిగా ఉంచాలని చెప్తే వాళ్ళిద్దరు మాట్లాడుకుని బయటకు వెళ్ళిపోయారండి. సీసీ క్యామ్ రికార్డింగ్ వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయినట్టున్నాడు. ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదండి, సిస్టర్లకు కానీ ఎవరికి. 12ంటికి ఎప్పుడు వెళ్ళిపోయారండి బయటకి. 11:55 11:59 వెళ్ళిపోయి 12:30కి తీసుకొచ్చారండి బయట నుంచి. తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి 12:40కి ఇంకా కొలాప్స్ అయిపోయారు. మధ్యాహ్నం టైం అంటారా? మధ్యాహ్నం అండి, అవునండి. 12:30కి వచ్చారండి హాస్పిటల్లోకి. వచ్చిన తర్వాత ప్యాంటాప్ ఇంజెక్షన్ అది ఇచ్చారండి పడుకోబెట్టి. నొప్పి ఎక్కువైపోయిందంటే. ఎందుకు నొప్పి ఎక్కువైపోయింది ఏంటి చూడడానికి అసలు గ్యాప్ ఇవ్వలేదు. 12:40కి ఆవిడకి కోమాలోకి వెళ్ళిపోయారు. ఎనీవే ఇప్పుడు ఇస్తున్నామండి మొత్తం, పోలీస్కి ఇస్తామండి మొత్తం టైం లైన్ ఎవ్రీథింగ్ మేము ఇస్తాము. ఫోన్ లో చెప్పి కాదు. అవునులే మేడం. మీ వెర్షన్ ఒకవేళ నమస్తే సార్, చెప్పండి. నమస్తే సార్. అసలు మాకు వాళ్ళు పర్సన్స్ ఎవరో కూడా తెలియదు. యాక్చువల్గా నేను ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు పలానా పేర్లు చెప్తా, మేము రచ్చ మీడియా నుంచి అండి అన్నారు. ఓకే, రచ్చ ఛానల్ కూడా ఉందా అండి ఇక్కడ? అవునండి అన్నారు. ఇక వేరే వాళ్ళు ఇంకొకళ్ళు వచ్చేసరికి ఇక ఎవరైనా పర్సన్ అన్నాడు మీ సీసీ కెమెరా రికార్డ్ అయింది? ఒకసారి చూస్తాను సార్. నేను అది చూసి నాకు కొద్దిగా వీడియో పెట్టండి సార్. నేను ఎందుకంటే ఇప్పుడు మా ఛానల్ పేరు లేకుండా మేము అక్కడ రాకుండా మా పేరు వాడాడంటే రేపు పొద్దున ఇంకో చోట కూడా వాడతారు కదా. ఇలా అన్లక్కీ థింగ్ ఏంటంటే మనం మీటింగ్ పెట్టిన దగ్గర సీసీ కెమెరా లేదు సార్. ఉంటే కనుక మనం పైన ఆ పర్సన్ మీరు చూసారా? ఎవరైనా ఐడెంటిఫై చేయగలుగుతారా?
చెప్తాను సార్ నేను ఒకసారి. ఇప్పుడు ఎలా ఉన్నాడు మనిషి? హైట్ పొడవుగా ఉన్నాడా, లేకపోతే తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, లేకపోతే ఎవరెవరితో పాటు ఉన్నా? సార్ వెరీ లీన్ గానే ఉన్నాడు. చిన్న ఏజే ఉంటుంది సార్, 35 to 40 మధ్యలో ఉన్నారు. షార్ట్ హైట్? సార్ అంత షార్ట్ ఏం కాదు, యావరేజ్ ఉంటారు పర్సన్. కలర్ కూడా చామంచాయే. చెక్ షర్ట్ ఉన్నారు సార్. చెక్ షర్ట్. ఇప్పుడు ఏ టైంకి వచ్చారండి నిన్న? ఇవాళే సార్, ఇవాళ వచ్చారు సార్. ఇవాళ వచ్చారా? ఈ రోజు సార్, ఈ రోజు వచ్చారు సార్. అందరు ఈ రోజు ఆల్మోస్ట్ ఒక 35 మెంబర్స్ వరకు వచ్చారు సార్. ఇవాళ వచ్చింది. మీకు వేరే సీసీ కెమెరాల్లో కనపడతారు కదా, చూస్తాను సార్ ఒకసారి. అందులో వస్తే నాకు ఆ వీడియో కానీ ఫోటో కానీ ఒక్కసారి పంపించండి. ఎందుకంటే ఇప్పుడు మా ఛానల్ పేరు చెప్పితే మేము ఎలా ఒప్పుకుంటాం అండి? మాకు రూల్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు మీ ఆకాశం అని చెప్పి నేను వెళ్ళిపోయి బయటకు వెళ్ళి ఆహారాలు చేసుకెళ్ళిపోయాను అనుకుని మీరు ఊరుకుంటారా? అలా ఊరుకోరు కదా. అలాగే మా ఛానల్ పేరు చెప్పి ఎవడో వస్తే మేము కన్ఫర్మేషన్ చేసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటది కదా. అది ఒక్కసారి మీరు దయచేసి ఈ విషయంలో కొంచెం కోఆపరేట్ చేయండి మాకు. అది ఎవరు వచ్చారో ఆ వ్యక్తి ఎవరో కొంచెం ఐడెంటిఫై చేస్తే మేము కూడా యాక్షన్ తీసుకునే విధానం మేము తీసుకుంటాం. దయచేసి కోఆపరేట్ చేయండి ఆ విషయంలో. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు ఇదేంది, రేపొద్దున ఇంకో చోటకి వెళ్ళి అదే చెప్తాడు కదా అతను. ఒకసారి చూసి నాకు ఆ ఫోటో కానీ ఆ వీడియో కానీ మా గురువు గారికి చెప్పండి. నేను ఆ పేరేమో ఆయన ఐడెంటిఫై చేసేస్తాడు, నాకు చెప్తాడు, నేను దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ గుడ్ నేమ్ అండి? చందు గారు. అదే మీరే చూసారు కదా, మీ సేమ్ ఇలాగ రచ్చ మీడియా అని పేరు చెప్పడం అంత వాస్తవమే కదా? అవును సార్, అవును సార్. అది ఏమన్నా పేరు ఏమైనా చెప్పాడా మీ ఛానల్ అన్న పేరు? ఎవరిని నేను అడిగాను సార్, మీ మీడియా ఎవరు ఏంటనేది ఒకసారి పేపర్ మీద వేసి నెంబర్స్ కూడా ఇవ్వండి సార్ అడిగాను. రాసిచ్చాడా మా పేరు? ఎవరు రాయలేదు సార్, ఎవరు రాయలేదు. పేరు ఏమైనా చెప్పాడండి మామూలుగా ఓవరాల్ గానా? రచ్చ మీడియా పలా పేరు అని ఏమైనా చెప్పాడా? మాకు ఇబ్బంది అండి, మేము అట్లా ఇస్తే అన్నట్టుగా మరి వాళ్ళు ఇవ్వలేదు సార్. ఎవరు పేరు ఇవ్వలేదు. ఎంతమంది వచ్చారు సార్ అలాగా? 30 మెంబర్స్ వచ్చారు సార్. ఇప్పుడు అన్న వాళ్ళు ఇప్పుడు మా ఛానల్ పేరు చెప్పి వచ్చిన వాళ్ళు వాళ్ళతో పాటు డబ్బులు అతను గానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ డబ్బులు ఏమైనా తీసుకెళ్లారంటారా మీ దగ్గర నుంచి? సార్ ఈ డబ్బులు తీసుకెళ్ళినప్పుడు అందరూ ఉన్నారు సార్, అందరూ కలిపి అడిగారు సార్. అందరూ కలిపి అడిగారు. అందులో అతను మీరు చెప్పిన రచ్చ మీడియా అని పేరు చెప్పిన అతను కూడా ఉన్నాడా? అందరూ ఉన్నారు సార్, అందరూ ఉన్నారు. ఓకే సార్, ఇది ఈ విషయం వచ్చినప్పుడు మాత్రం మీరు కొంచెం మాకు కోఆపరేట్ చేయండి. నేను ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాను సార్. కొంచెం అదే సార్, అందరూ యాక్చువల్ గా అన్నప్పుడు మేము సర్టన్ అమౌంట్ అన్నప్పుడు ఎందుకంటే చేసుకోలేమండి, చాలా చిన్న ఆర్గనైజేషన్ అని చెప్పినా కూడా లేదండి మీరు చేయాల్సింది మేమే మెయిన్, ఎవరు రారు, మేమే మెయిన్ అండి. ఇక్కడ తాడేపల్లిగూడెంలో మిగతా 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపరేట్ అండి, సంబంధం లేదు. ఇది ఇప్పుడు మీరు కాంటాక్ట్స్ పేర్లు అవన్నీ రాసుకుంటే మళ్ళీ ఇదంతా వేరేగా థ్రెటనింగ్ కాల్స్ వస్తాయి మాకు అని మాట్లాడి ఇవ్వలేదండి. ఇంకా కాంటాక్ట్ నెంబర్